Hi, hello, welcome to Vital Biology. This is Padma and today we will practice few bits on the lesson Diversity in the Living World. So here is the first question. So compared to genus, which of the following is less general in characters? Okay. So they are asking us to compare the genus with the following options and which of it is having a more less general characters when we will compare this particular taxa with the genus. అంతేనండి, అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది జీనస్తో కంపేర్ చేసేటప్పుడు ఇంకా తక్కువ జనరల్ క్యారెక్టర్స్ అనేవి అవి కలిగి ఉంటాయి అని అడుగుతున్నారు. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒకసారి మనము హైరార్కీలో స్టెప్స్ అనేవి ఒకసారి చూద్దాం. So hierarchical steps vachi, so the highest step or a category is the kingdom. So below that kingdom, phylum or otherwise division, and the next that is the taxonomic category is that is of the class. The next taxonomic category is order, and then family, then genus, and the last one, the basic one, is the species. Okay, and in the previous classes we also studied that from higher to lower. Okay, ante kingdom nunchi species ku veltunna koladi manaki common characters anevi ekkuva untayi. Okay, common characters anevi ela unnayandi, they are more. Okay, the common characters are more. ikkada vachesetappudiki they do are provided with the some less common characters. Okay, so ఇదే విధంగా మనము జనరల్ క్యారెక్టర్స్ని కూడా మనం చూసామనుకోండి. జనరల్ క్యారెక్టర్స్ వచ్చేటప్పటికి కింగ్డమ్కి వచ్చేసేటప్పటికి జనరల్ క్యారెక్టర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే హయ్యర్ టెక్సనామిక్ కేటగిరీస్లో జనరల్ క్యారెక్టర్స్, అంటే జనరల్ అంటే ఏంటండి, సాధారణంగా ఎక్కువ ఆర్గానిజమ్స్లో మనకి కనిపించే ఏవైతే క్యారెక్టర్స్ ఉంటాయో జనరల్గా వాటిని మనం జనరల్ క్యారెక్టర్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ all like multicellular eukaryotic organisms which are heterotrophic organisms. So like this when we will refer few of these characters, ఇలాంటి క్యారెక్టర్స్ అనేవి జనరల్గా జనరల్ క్యారెక్టర్స్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఏదైనా లివింగ్ ఆర్గానిజంని మనం యానిమల్ కింద కన్సిడర్ చేయాలి అంటే కొన్ని కామన్గా ఉండే కొన్ని జనరల్ క్యారెక్టర్స్ని మనం కన్సిడర్ చేస్తూ ఉన్నాం. ఓకేనండి, అందుకని హయ్యర్ టెక్సనామిక్ కేటగిరీస్లో మనకి జనరల్ క్యారెక్టర్స్ అనేవి ఇక్కడ ఎక్కువ ఉంటాయి. ఓకే, కానీ గోయింగ్ టువర్డ్స్ ద లోవర్ లెవెల్ అంటే స్పీషీస్ ఈజ్ ద లాస్ట్ వన్. అంటే స్పీషీస్కి వెళ్ళేటప్పటికి మనకి జనరల్ క్యారెక్టర్స్ ఏమవుతాయి అంటే తగ్గుతాయి. ఓకే, సో ద జనరల్ క్యారెక్టర్స్ విల్ బికమ్ లెస్. మరి ఏ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి అంటే దిల్ బి మోర్ స్పెసిఫిక్. అంటే జనరల్ క్యారెక్టర్స్ తగ్గి స్పెసిఫిక్ క్యారెక్టర్స్ అంటే పర్టికులర్ స్పీషీస్లో మాత్రమే కనిపించే క్యారెక్టర్స్ అనేవి మనము స్పెసిఫిక్ క్యారెక్టర్స్ అంటాం. ఓకే, జనరల్ క్యారెక్టర్స్ అండ్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్. సో హయ్యర్ స్టెప్స్లో వచ్చేసేటప్పటికి మనకి మోర్ జనరల్ క్యారెక్టర్స్ దే డూ పొసెస్ అండ్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ తక్కువ ఉంటాయి. కానీ కిందకి వచ్చే కొలది స్పెసిఫిక్ క్యారెక్టర్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి, జనరల్ క్యారెక్టర్స్ అనేవి తక్కువ అవుతూ ఉంటాయి. ఓకేనండి, సో ఇప్పుడు మనం ఈ ఆప్షన్స్ కానీ చూస్తే, సో జీనస్తో కంపేర్ చేస్తే ఏ పర్టికులర్ టెక్సనామిక్ కేటగిరీలో మనకి తక్కువ జనరల్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి, తక్కువ జనరల్ క్యారెక్టర్స్. ఓకేనండి, సో జీనస్కి యాక్చువల్గా ఇవన్నీ కూడా అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫ్యామిలీ. సో హియర్ ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ఫ్యామిలీ. సో ఇక్కడ జీనస్కి పైన మనకి ఫ్యామిలీ అనేది కనపడుతుంది. ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో ఆ ఫ్యామిలీ అనేది జీనస్ కన్నా హయ్యర్ టెక్సనామిక్ పొజిషన్లో ఉంది. అంటే ఇక్కడ మనం రాసిన దాని ప్రకారము చూసినట్లయితే హయ్యర్ టెక్సనామిక్ కేటగిరీస్లో వచ్చేటప్పటికి మనకి ఏవైతే జనరల్ క్యారెక్టర్స్ ఉన్నాయో అవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఓకేనండి, మనకి కావాల్సింది జీనస్ కన్నా తక్కువ జనరల్ క్యారెక్టర్స్ కావాలి. మనకి ఇంకా ఆప్షన్ అనేది మనం చూసుకున్నాం అనుకోండి,
ఇక్కడ జీనస్కి బిలో ఓన్లీ ఒకే ఒక టెక్సనామిక్ కేటగిరీ కనిపిస్తుంది. సో దట్ ఈస్ స్పీషీస్. ఓకేనండి. సో అందుకని మనము ఇంకా వెతుక్కోకుండా జస్ట్ మనకి సెకండ్ ఆప్షన్లోనే మనకు స్పీషీస్ అనేది కనిపిస్తుంది. సో అందుకే ఆన్సర్ అనేది మనకి ఇక్కడ స్పీషీస్. ఓకే, వెరాజ్ మనకి డివిజన్ కూడా అవ్వదు ఇక్కడ, అదేవిధంగా క్లాస్ కూడా అవ్వదు. సో ఫ్యామిలీ, డివిజన్, క్లాస్ ఇవన్నీ కూడా జీనస్కి హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాయి కనుక దే డూ హ్యావ్ అ మోర్ జనరల్ క్యారెక్టర్స్. ఓకే, కానీ క్వశ్చన్ అయితే మనకి ఇక్కడ అడిగింది జీనస్ కన్నా తక్కువ జనరల్ క్యారెక్టర్స్ ఉన్న ట్యాగ్సా ఏంటి అని అడుగుతున్నారు. సో అందుకే ఇక్కడ ఆన్సర్ స్పీషీస్ అవుతుంది. సో ద నెక్స్ట్ క్వశ్చన్, taxonomic hierarchy refers to. ఓకే, taxonomic hierarchy refers to ఆల్రెడీ మనము దీని గురించి కూడా డిస్కస్ చేస్తున్నాం. హైరార్కీ అంటే ప్రాపర్ అరేంజ్మెంట్ ఆఫ్ దీస్ taxonomic categories అండ్ దట్టు ఆ సీక్వెన్స్ అరేంజ్మెంట్ ఎలా ఉన్నదండి, లో లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి అంటే అసెండింగ్ ఆర్డర్లో వీటిని మనం అరేంజ్ చేస్తాం. ఓకే, సో వన్స్ విల్ గో విత్ ద ఆప్షన్స్ ఆల్సో. సో ఫస్ట్ ఆప్షన్, క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీషీస్ బేస్డ్ ఆన్ ద ఫాసిల్ రికార్డ్ అంటున్నారండి. సో ఇక్కడ మనము మనము చదివిన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఎక్కడా కూడా మనము ఫాసిల్ రికార్డ్ బేసిస్ మీద క్లాసిఫికేషన్ చేస్తున్నామని ఎక్కడ మనం చదవలేదు. సో దిస్ ఈజ్ అ రాంగ్. నెక్స్ట్ ఆప్షన్, a list of botanists and the zoologists who have worked on the taxonomy of a species or a group. ఓకే, అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారండి, ఎవరైతే బొటనిస్ట్ అలా అదేవిధంగా జువాలజిస్ట్ ఏం చేస్తున్నారండి, వాళ్ళు ఒక పర్టికులర్ స్పీషీస్ మీద కానీ ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మీద కానీ వాళ్ళు వర్క్ చేస్తే అలాంటి వాళ్ళని జనరల్గా వాళ్ళు taxonomic hierarchy కింద కన్సిడర్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, a group of senior taxonomists who decide the nomenclature of animals and plants. సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఆ కేటగిరీస్ గురించి అయితే మనకి మాట్లాడటం లేదు. సో వాళ్ళు ఏం చెప్తున్నారండి, సీనియర్ టెక్సానమిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఓకే, అంటే ద పర్సన్ హూ యాక్చువల్లీ స్టడీ ద టెక్సానమీ. ఓకే, సో ద సైంటిస్ట్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ టెక్సానమిస్ట్. సో అలాంటి సీనియర్ టెక్సానమిస్ట్ ఏం చేస్తున్నారంటే అండి, దే డిసైడ్ ద రూల్స్ ఆఫ్ ద నామన్క్లేచర్, అంటే ఏదైనా ఒక ప్లాంట్ని కానీ యానిమల్ని కానీ నేమింగ్ చేయడానికి వాళ్ళు ఇచ్చే రూల్స్ని ఇక్కడ టాక్సానమిక్ హైరార్కీ కింద కన్సిడర్ చేయొచ్చా అంటే ఎస్, దిస్ ఈజ్ నాట్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, స్టెప్ వైజ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆల్ కేటగిరీస్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. అంతే కదండి, యాక్చువల్గా మన టాక్సానమిక్ హైరార్కీలో చదువుకున్నది అదే. ఏమని, ఆర్గానిజమ్స్ని కావచ్చు లేదా ప్లాంట్స్ని కావచ్చు, మనము కొన్ని పర్టికులర్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని మనం వాటిని ఏం చేస్తున్నామండి, ఒక ప్రాపర్ ఆర్డర్లో వాటిని అరేంజ్ చేసి క్లాసిఫికేషన్ చేస్తున్నాం. ఓకే, సో హియర్ వీ whatever the words we want, yes, all that information is provided in this option D. అంటే ఇక్కడ ఆప్షన్ డి అనేది ఏమవుతుందండి, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ? ఓకే, ఫాదర్ ఆఫ్ టాక్సానమీ. టాక్సానమీ అంటే ఏంటండి, సో టాక్సానమీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ఐడెంటిఫికేషన్, nomenclature, then classification. Okay, so such a branch is called as ఏమన్నామండి, taxonomy కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, సో ఆ టెక్సానమీ, ఫాదర్ ఆఫ్ టెక్సానమీగా ఎవరిని కన్సిడర్ చేస్తున్నాము అంటే డార్వినా అంటే కాదు. సో డార్విన్ ఈజ్ రిలేటెడ్ టు ఎవల్యూషన్, సో దట్స్ వై ఇక్కడ డార్విన్ కాదు. అలానే లిన్నేయసా అంటే ఎస్, యాక్చువల్లీ ఎవరు ఫాదర్ ఆఫ్ టాక్సానమీ కింద కన్సిడర్ చేశారు అంటే కార్లస్ లిన్నేయస్. ఓకే, సో కార్ల్ లిన్నేయస్, ఎస్, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్.
వెరాజ్ మనకి అరిస్టాటిల్ కావచ్చు, అదేవిధంగా విటీకర్ కావచ్చు. సో హియర్ దే వర్క్డ్ మెయిన్లీ ఆన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఓన్లీ. ఓకే, బట్ ద పర్సన్ హూ డీల్ విత్ ఎంటైర్ లైక్ స్టెప్స్ ఆఫ్ ద టెక్సానమీ లైక్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, నామన్క్లేచర్ కావచ్చు, క్లాసిఫికేషన్ కావచ్చు, వీటన్నిటి గురించి మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి ఒక సిస్టమ్ని డిజైన్ చేసింది ఎవరు అయితే మాత్రము కార్ల్స్ లిన్నెయస్ అండి. సో అందుకని ఆప్షన్ బి, లిన్నెయస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ దీస్ కేటగిరీస్ హ్యాస్ రియల్ ఎగ్జిస్టెన్స్? ఓకే, సో ఇక్కడ కేటగిరీస్ అన్నారు. సో కేటగిరీస్ అంటే ఇక్కడ టాక్సానమిక్ కేటగిరీస్. ఓకేనండి, ఏవైతే మనము 7 మెయిన్ టాక్సానమిక్ కేటగిరీస్ కింద కన్సిడర్ చేసాము. అంటే సి హియర్ ఆల్రెడీ మనం ఇక్కడ రాసున్నాము. సో కింగ్డమ్, ఫైలం ఆర్ డివిజన్, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్ అండ్ స్పీషీస్. ఓకే, సో ఈ మొత్తము 7 టాక్సానమిక్ కేటగిరీస్లో మనకి ఏ కేటగిరీ అనేది రియల్ ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. అంటే మనం నేచర్లో చూసేటప్పుడు మీకు ఏ పర్టికులర్ టాక్సానమిక్ కేటగిరీని మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. అంటే ఈజ్ ఇట్ వీఆర్ ఐడెంటిఫైయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ విల్ టేక్ ఫైలం. ఓకేనండి, సో ఫైలం అంటే జనరల్గా మనం ఏం చెప్తున్నాము, అ గ్రూప్ ఆఫ్ లైక్ క్లాసెస్. ఓకే, గ్రూప్ ఆఫ్ క్లాసెస్ని మనం ఏం చెప్తున్నాం, ఇక్కడ ఒక ఫైలం కింద కన్సిడర్ చేస్తున్నాం. అంతేగాని ఇక్కడ స్పెసిఫిక్గా ఆర్గానిజమ్స్ అనే అయితే మాత్రం మనం ఖచ్చితంగా ఇక్కడ చెప్పటం లేదు. సో దట్స్ వై దిస్ ఈజ్ అ రాంగ్ ఆన్సర్. మరి కింగ్డమ్ అంటే కింగ్డమ్లోని కూడా మనం ఏం చెప్తున్నామండి, అ గ్రూప్ ఆఫ్ లైక్ ఫైలా, అంతే కదండి. గ్రూప్ ఆఫ్ ఫైలా ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ వన్ ఆఫ్ అ కింగ్డమ్. సో దట్స్ వై ఆ కింగ్డమ్ అనేది కూడా మనకి రియల్ వరల్డ్లోని ఎగ్జిస్టెన్స్లో అయితే మనకి కనిపించదు. నెక్స్ట్ జీనస్ అంటే, సో జీనస్ అనేది కూడా మనం ఎలా కన్సిడర్ చేస్తున్నామండి, గ్రూప్ ఆఫ్ స్పీషీస్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అంతేగాని ఇక్కడ కూడా స్పెసిఫిక్గా ఆర్గానిజం అయితే మాత్రం మనం మెన్షన్ చేయలేదు. సో హియర్ ఆల్సో వీ కెనాట్ సీ ద రియల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఆర్గానిజం. దెన్ స్పీషీస్ని చూస్తున్నామా అండి? ఎస్, సపోజ్ హియర్ ఇఫ్ విల్ టేక్ ద హ్యూమన్ బీయింగ్. సో హ్యూమన్ బీయింగ్ particular species, Homo sapiens. So sapiens, yes, this is our scientific name. ఓకే, అంటే ఒక పర్టికులర్ స్పీషీస్ని మనం నేచర్లో మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నామా? ఎస్, చేయగలుగుతున్నామనే చెప్పొచ్చు. అంటే రియల్ వరల్డ్లోని మనకి ఎగ్జిస్టెన్స్లో ఉండేది అవుట్ ఆఫ్ 7 టాక్సానమిక్ కేటగిరీస్లో ద బేసిక్ అండ్ ద లోయెస్ట్ వన్, దట్ ఈస్ ఆఫ్ ద స్పీషీస్. సో దట్స్ వై హియర్ ద ఆన్సర్ ఈస్ ఏ, దట్ ఈస్ స్పీషీస్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫస్ట్ యాక్ట్స్ ఇన్ టాక్సానమీ ఈజ్. ఓకేనండి, సో ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ దగ్గర మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫస్ట్ మనం చేసేది ఏంటండి, ఐడెంటిఫికేషన్. అంటే ఐడెంటిఫికేషన్ అంటే కొన్ని క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని, లైక్ సెల్ స్ట్రక్చర్ కావచ్చు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ని బేస్ చేసుకొని కావచ్చు, డెవలప్మెంటల్ ప్రాసెస్ని కావచ్చు, అలాగే సమ్ లైక్ ఎకలాజికల్ పొజిషన్ని బేస్ చేసుకొని, ఇలా కొన్ని క్యారెక్టర్స్ని మనం తీసుకొని వాటిని ఏం చేస్తున్నామండి, ఐడెంటిఫై చేస్తున్నాం. ఎస్, ఫస్ట్ థింగ్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఐడెంటిఫికేషన్. దెన్ వీ విల్ ప్రొవైడ్ అ స్పెసిఫిక్ నేమ్, దెన్ వి విల్ క్లాసిఫై. అంటే ఫస్ట్ యాక్ట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఐడెంటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ యాక్ట్ అనేది మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ వన్ ఆఫ్ ద ఫస్ట్ యాక్ట్స్ ఇన్ టాక్సానమీ. సో ఐడెంటిఫికేషన్, డిస్క్రిప్షన్, నేమింగ్, క్లాసిఫికేషన్. ఎస్, డెఫినెట్లీ వాట్ వీ విల్ డూ ఈజ్ ఐడెంటిఫికేషన్. క్వశ్చన్, the fundamental unit of biological classification is. Okay nandi, so here the question is the fundamental unit. దేని ఫండమెంటల్ యూనిట్ అంటున్నారండి, బయాలజికల్ క్లాసిఫికేషన్లో. అంటే ఈ బయాలజికల్ క్లాసిఫికేషన్లో ఫండమెంటల్ యూనిట్ కావచ్చు, లేదా మనం దాన్ని ఒక బేసిక్ యూనిట్ ఆఫ్ బయాలజికల్ క్లాసిఫికేషన్ కింద కూడా తీసుకుంటాం, లేదా లోయెస్ట్ యూనిట్ ఆఫ్ బయాలజికల్ క్లాసిఫికేషన్. అవుట్ ఆఫ్ 7 టాక్సానమిక్ కేటగిరీస్ ఏవైతే మనం చదువున్నామో అందులోని బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ కింద మనం దేన్ని కన్సిడర్ చేస్తున్నామండి,
Yes, we will consider species as the basic unit of classification. Okay nandi. So species tarvata vachedi manaki genus. Okay nandi. So and genus tarvata vachetappadiki family and tarvata vachetappadiki order. కానీ ఇక్కడ మనకు అడిగింది ద లోయెస్ట్ ఆర్ ద ఫండమెంటల్ ఆర్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ బయాలజికల్ క్లాసిఫికేషన్ కనుక ఎస్ ఇక్కడ మనకి ఆన్సర్ అనేది స్పీషీస్ అవుతుంది. నెక్స్ట్ ICBN స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామన్క్లేచర్, ఇండియన్ కాంగ్రెస్ ఆఫ్ బయాలజికల్ నేమ్స్, ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ బయాలజికల్ నేమ్స్, ఇండియన్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామన్క్లేచర్. ఓకే, సో యాజ్ వి నో దట్ ఈ ICBNలో కోడ్ ఆఫ్ బొటానికల్ నామన్క్లేచర్, కోడ్ ఆఫ్ బొటానికల్ నామన్క్లేచర్ ఓకేనా అండి. ఇక్కడ వరకు అయితే మనకి కన్ఫర్మ్గా తెలుస్తుంది, కానీ కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడ అంటే వెదర్ ఇట్ ఈస్ ఇండియన్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామన్క్లేచరా లేకపోతే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామన్క్లేచరా అనే ఒక చిన్న డౌట్ అనేది మనకి అరైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మన మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే సో వాట్ ఎవర్ ద సెట్ ఆఫ్ రూల్స్ విచ్ వీఆర్ ఫాలోయింగ్ దిస్ ఈజ్ నాట్ లైక్ ఇండియా వైడ్ బట్ యాక్చువల్లీ దీస్ ఆర్ ఫాలోడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అందుకనే ఖచ్చితంగా ఇది ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ botanical nomenclature. So that's why here the answer is the first option, International Code of Botanical Nomenclature. So here the next question, biosystematics aim set. Biosystematics aim set అని అడుగుతున్నారండి. So before going to the options, okay, before going to the options, so first actually we'll try to understand what is this biosystematics. యాక్చువల్గా మనకి 2 words గురించి మనం నేర్చుకున్నాం. ఒకటి వచ్చేటప్పటికి టెక్సానమీ అండ్ అనదర్ వన్ ఈజ్ సిస్టమాటిక్స్. ఓకేనండి, ఈ 2 words గురించి ఆల్రెడీ మనం లెసన్లో నేర్చుకున్నాం, టెక్సానమీ, సిస్టమాటిక్స్. ఇక్కడ సిస్టమాటిక్స్ అంటే నథింగ్ బట్ రిలేటెడ్ టు ద లివింగ్ ఆర్గానిజమ్స్, సో దట్స్ వై బయోసిస్టమాటిక్స్. ఓకే, మనం క్లాస్లో డిస్కస్ చేసేటప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఉండేవి కానీ చూస్తే ఒకటి ఏమో ఐడెంటిఫికేషన్ and then naming and then classification. అంతే కదండి, 3 అయితే మనం టెక్సానమీలోని, అదేవిధంగా అదే సేమ్ ఐడెంటిఫికేషన్, నేమింగ్ అండ్ దెన్ క్లాసిఫికేషన్ మనకి బయోసిస్టమాటిక్స్ ఆ బ్రాంచ్లో కూడా చూస్తున్నాం. బట్ అక్కడికి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్ సిస్టమాటిక్స్ అడిషనల్లీ వీ విల్ యాడ్ evolutionary relationship. అంతే కదండి, ఎవల్యూషనరీ రిలేషన్షిప్ కూడా చదువుతాం. సో ఒకసారి అసలు ఆప్షన్స్ ఏమి ఇస్తున్నారో చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్, డీలిమిటింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అండ్ ఎస్టాబ్లిషింగ్ దేర్ రిలేషన్షిప్. ఓకే, వాట్ దే ఆర్ సేయింగ్, డీలిమిటింగ్ అంటే ఈజ్ ఇట్ బయోసిస్టమాటిక్స్ అనే బ్రాంచ్ ఏదైతే ఉందో ఈ బయోసిస్టమాటిక్స్ అనేది ఇట్ ఈస్ గివింగ్ సమ్ బౌండరీస్ ఫర్ ది టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అండ్ ఎస్టాబ్లిషింగ్ దేర్ రిలేషన్షిప్. నో, we are not at all giving any set of boundaries. అంతే కదండి, ఏ బౌండరీస్ అయితే మనం సెట్ చేయట్లేదు. ఓకే, సో we are like allowing the free study of all the living organisms. ఓకే, అంటే బయోసిస్టమాటిక్స్లో మనం ఎలాంటి టైప్ ఆఫ్ బౌండరీస్ని అయితే మాత్రము సెట్ చేయటం లేదు. సో అందుకే దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బేస్డ్ ఆన్ బ్రాడ్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్. ఓకే, అంటే మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని మనం వీటిని లైక్ క్లాసిఫికేషన్ చేసామా? ఓన్లీ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అనా అండి? నో, just now here we have studied along with the identification and ఆ ఐడెంటిఫికేషన్కి మార్ఫాలజీతో పాటు కొన్ని అదర్ క్యారెక్టర్స్ని కూడా మనం తీసుకున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సెల్ స్ట్రక్చర్ని తీసుకున్నాం, అలానే డెవలప్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ని తీసుకున్నాం, అదేవిధంగా ఎవల్యూషనరీ రిలేషన్షిప్ని కూడా తీసుకున్నాం. ఓకే, బట్ నాట్ జస్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మార్ఫలాజికల్ క్యారెక్టర్స్. ఓకే, సో దట్స్ వై మనకి ఈ ఆప్షన్ కూడా ఏమవుతుందండి, రాంగ్ ఆప్షనే అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫికేషన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్
సైటలాజికల్ క్యారెక్టర్స్. ఓకే, సో ఇక్కడ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అంటే ఈ ఆప్షన్ వచ్చేసేటప్పటికి ది సెట్ బేస్డ్ ఆన్ ద జస్ట్ అ సైటలాజికల్ క్యారెక్టర్స్. అవునా, ఓన్లీ మనం సైటలాజికల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకునే ఆర్గానిజమ్స్ని ఐడెంటిఫై చేయగలుగుతామా? ఒకవేళ చేస్తే ఆ బ్రాంచే మనకి బయోసిస్టమాటిక్సా అంటే కాదు. ఓకే, దే ఆర్ నాట్ జస్ట్ ఫోకస్ ఆన్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ and even just not on the cytological characters. So that's why this option is also wrong option. The last one, the classification of organisms based on their evolutionary history and establishing their phylogeny. Okay, చూడండి, evolutionary history అలానే phylogeny and on the totality of various parameters from all fields of స్టడీస్. ఓకే, ఏమంటున్నారండి, ఎవల్యూషనరీ హిస్టరీ మీద ఫోకస్ చేస్తున్నారు. అలానే ఫైలోజెనీ అంటే హౌ యానిమల్స్ ఆర్ రిలేటెడ్ ఫ్రమ్ వన్ టు ద అనదర్. అంటే ఇక్కడ మనం ఏదైతే బయోసిస్టమాటిక్స్లో మనము చెప్పి ఉన్నాము అంటే ఎస్, ఎవల్యూషనరీ రిలేషన్షిప్ అనేది కూడా వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమే అలాంగ్ విత్ ద అదర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. ఓకే, సో దట్స్ వై మనకి ఈ ఆప్షన్ డి అనేది ఏమవుతుందండి, రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నామన్క్లేచర్ ఈజ్ గవర్న్డ్ బై certain universal rules. Which one of the following is contrary to the rules of nomenclature? Is contrary, ఇది మనకి కావాల్సిన వర్డ్ అండి. సో క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సిన కీవర్డ్ ఏంటి అంటే కాంట్రరీ, అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్క్లూడెడ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఇన్క్లూడెడ్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. ఎందులోనండి, పర్ ద రూల్స్ ఆఫ్ నామన్క్లేచర్ అంటే బైనామియల్ నామన్క్లేచర్ని మనం ఇక్కడ తీసుకుంటే ఆ బైనామియల్ నామన్క్లేచర్లో ఎస్ వీ హ్యావ్ ఫాలోడ్ సమ్ ఆఫ్ ద రూల్స్ అండ్ ఇన్ దీస్ విచ్ వన్ ఈజ్ నాట్ కమ్స్ అండర్ దట్ రూల్. ఓకే, ఆ బైనామియల్ నామన్క్లేచర్లో కానిది, దానికి సంబంధించని ఏదైతే రూల్ ఉన్నదో దాన్ని మనకి ఐడెంటిఫై చేయమన్నారు. సో వీ విల్ గో త్రూ దీస్ ఆప్షన్స్. So the first word in biological name represents genus name and the second is the specific epithet. Yes, binomial nomenclature antene scientific name lo two words untayani. First word genus, second word species. Yes, this is correct. And the names are written in Latin and are italicized. Okay nandi, yes, Latin lo manam rayali ante a word anedi మనం ఎక్కడి నుంచి derive చేసుకోవాలి, లాటిన్ నుంచి derive చేసుకోవాలి. అదే విధంగా వాటిని ప్రింట్ చేసేటప్పుడు ఎలా ప్రింట్ చేయాలండి, ఇటాలిక్ ఫామ్స్లో స్లాంట్గా వాటిని మనము ప్రింట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ద వన్ ఆఫ్ ద రూల్. నెక్స్ట్, బయోలాజికల్ నేమ్స్ క్యాన్ బి రిటర్న్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, బయోలాజికల్ నేమ్ని ఎనీ లాంగ్వేజ్లోని రాయొచ్చు అని అంటున్నారు. నో, ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ మనకి తెలుసు దీన్ని ఏ లాంగ్వేజ్లోనంటే రాయాల్సి ఉంటుంది, లాటిన్. ద వర్డ్ షుడ్ బి లాటినైజ్డ్ బట్ నాట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. సో ఈ థర్డ్ ఆప్షన్ అయితే రాంగ్. సో వన్స్ వీ విల్ సీ ద ఫోర్త్ వన్ ఆల్సో. వెన్ రిటర్న్ by hand the names are to be underlined. Yes, మనం ఆ నేమ్ని ఏం చేస్తున్నాము, అండర్లైన్ చేస్తున్నాం. సో ఇది కూడా వన్ ఆఫ్ అ రూల్. సో అంటే ఇక్కడ మనకి ఆప్షన్ సి ఈజ్ ద ఆప్షన్. ఓకే, నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ డిస్క్రైబ్డ్ స్పీషీస్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్. ఓకే, ఇదైతే డైరెక్ట్ క్వశ్చన్ అండి, వాల్యూ బేస్డ్, నెంబర్ బేస్డ్. మనము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్లో సెవరల్ టైమ్స్ మనం నేర్చుకున్నాము. సో టిల్ నౌ ద డిస్క్రైబ్డ్ ఆర్ ఐడెంటిఫైడ్ ఆర్గానిజమ్స్ ఆర్ అబౌట్ 1.7 to 1.8 మిలియన్ స్పీషీస్ కదండి. సో ఇక్కడ డైరెక్ట్గా మనకి ఆ నెంబర్ అయితే కనపడుతుంది. జస్ట్ అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్లో ఆ నెంబర్ ఎక్కడుందో చెక్ చేసుకోవడమే. So this is not 1.25 millions, it's not 0.5, this is not 1.025. So it is 1.7 million species. Yes? Okay. So in the next video we will
ప్రాక్టీస్ సమ్ మోర్ బిట్స్.